డేస్ ఆయన వాళ్ళ ఉద్దేశం కాకుండా స్కూల్ వాళ్ళని కూడా దానికి కొంచెం రిక్వెస్ట్ చేసి పోస్ట్పోన్ చేసి ఇచ్చారు. అలాగే రఘుగారు గారు మరి పాలిటిక్స్ అనేది ఈరోజు చాలా పొటెన్షియల్ ప్రొఫెషన్ అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అయిపోయింది, చాలా దానికి సాక్రిఫైస్ ఉంది, సర్వీస్ ఉంది. మరి అవన్నీ మన నాన్నగారు చేయడంతో అదే మాదిరి ఆటలు వెళ్ళి మరి ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఓ పోలీస్ ఆఫీసర్ అప్పన్నాయుడు ఉన్నారు. మరి ఎన్నో రకరకమైన మనుషులు ఉంటారు, మనస్తత్వాలు ఉంటారు, ఎన్నో గవర్నమెంట్ ఉంటాయి, ప్రెషర్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి. వాటన్నింటినీ మేనేజ్ చేసుకొని మరి ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. కరాటే ఫీల్డ్ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది కరాటే మాస్టర్స్ని హెల్ప్ చేయాలి, పాపం దీని మీద వాళ్ళు బతుకున్నారని చెప్పేసి నాకు నాయుడు సినిమా లిస్టులన్నీ చెప్పాడు. ఎంత డబ్బు పోతుంది, ఇంట్లో ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది, వేరే విషయం. నేను కరాటే నుంచి వచ్చాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్నే డెవలప్ చేయాలని చెప్పి నేను ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంది, క్రావోమాగా ఉంది, టైక్వాండో అన్నిటికీ వెళ్తుంటాను. కరాటే నేను నేర్చుకున్నాను కాబట్టి కరాటేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇందాక రత్నగారు చెప్పిన విశాఖపట్నం నిజంగా నన్ను దత్తు తీసుకున్నట్టు నేను అడిగి అప్పుడప్పుడు రావడానికి కారణం ఏంటంటే మంచి మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి టోర్నమెంట్స్ చేస్తున్నారు, మంచి జరుగుతుందని చెప్పి అందుకే నేను ఇస్తున్నాను. డేట్ ఇచ్చిన తర్వాత నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఒక డేట్ కమిటీ నాయుడు డేట్ ఇచ్చారు. ఈరోజు నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది. మా మేనేజర్కి చెప్పాను, లేదు నేను వెళ్ళాల్సిందే, డబ్బు పర్లేదు ఇంకోసారి, ఎందుకంటే ఎంతోమంది డిసప్పాయింట్ ఇలా చాలాసార్లు జరిగింది. దాని గురించి నేను కొంత ఫీల్ అవుతాను. ఎందుకంటే భగవంతుడు ఏదేది రాసి పెట్టారో ఎవరికి ఏమేమి రావాలో రాసి పెట్టాదో వస్తాయి. కృష్ణవాడు ఏమంటారు ముందుకెళ్ళిపోతున్నాం మీరు
బాగానే మాట్లాడిన అదే శివకుమార్ మహేష్ మేడం దయాకర్ ఎస్ సంతోష్ కుమార్ శ్రీకాకుళం సంతోష్ కుమార్ శ్రీకాకుళం అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఉన్నాను. ఇది నిజీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అండ్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్న టోర్నమెంట్ 3 డేస్కి ఈరోజు రేపు ఎల్లుండి. సో నేషనల్ రేపు చాలామంది వస్తున్నారు. ఈరోజు జస్ట్ ఇది ఓపెనింగ్ సెరమనీ. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో మీకు అందరికీ తెలిసి విశాఖపట్నం రెగ్యులర్గా నేను వస్తున్నాను. రెగ్యులర్గా వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో కరాటే ఇంప్రూవ్మెంట్ కోసం మరి దీంట్లో మీకు ఇంతకుముందు అయితే ఇంటర్నేషనల్ కానీ ఏషియన్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ చేసాం. మరి ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారు ఆయన లీడర్షిప్లో చేసాం. సో ఇప్పుడు అదే స్పిరిట్తో ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకి ఇది రీచ్ అవ్వాలి. మహిళలు దీని అర్థం ఏంటో తెలుసుకొని, ఎందుకంటే ఈరోజు మన దేశంలో మొత్తానికి ఏంటంటే మహిళలకి రక్షణ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సెంటర్లో ఎవరు మారినా మహిళలకు జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు జరగాల్సిన రేపు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ అక్కడ ఎవరో ఒక ప్రాణం అక్కడ బలి అవుతూనే ఉంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం కాదు. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో కనుక మహిళలు ఉంటే మీరు వేరే అన్నీ నేర్పించండి. అంటే పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్ నేర్పించండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే పిల్లలు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, దేశం వదిలేసి విదేశాలకు వెళ్ళాలి. అందరికీ తల్లిదండ్రులు టెన్షన్ ఉంటుంది, బయట అమ్మాయి ఎలా ఒంటరిగా బ్రతుకుతుంది అని. అదే మాదిరి ఈరోజు కూడా రాత్రి 12 గంటల తర్వాత తెల్లారుజాము వరకు ఇండియాలో ఒక మహిళ ఒంటరిగా నడవడానికి వీల్లేదు, సేఫ్టీ లేదు. సో అందుకని చాలామంది ఏంటంటే వాళ్ళ పాపం నైట్ డ్యూటీస్కి అలాంటి ఆఫీస్కి వెళ్ళడం మానేసి పాపం సఫర్ అవుతున్నారు. వీటన్నిటికీ ఏంటంటే పరిష్కారం సెల్ఫ్ డిఫెన్స్. హెల్త్ విషయంలో చాలామంది చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది. బికాజ్ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత జంక్ ఫుడ్ తినడంతో, ఎక్సర్సైజ్ లేక. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటికి చాలా దూరంగా ఉండొచ్చు. జెనెటిక్ ప్రాబ్లం అంటే అది మనం ఏం చేయలేం. జెనెటిక్ అది ఉంటే డాక్టర్స్ అందరికీ తెలుసు. చాలా కల్తీ, అంటే కల్తీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నింటిలో కల్తీ ఉంది. దీని గురించి కూడా గవర్నమెంట్ ఏమో పట్టించుకోవట్లేదు. మీరందరూ ఏంటంటే మీరు అనుకుంటారు ఇంట్లో చేసాం చాలా క్లీన్గా ఉంటుందని. క్లీన్గా ఉంటుంది, కానీ కూరగాయల లోపల ఏముంది, ఫ్రూట్స్ లోపల ఏముంది అది ఎవరికి తెలుసు. మొత్తం కల్తీ ఉన్నాయి. అందుకే టేస్ట్, కలర్ ఇవన్నీ అట్రాక్టివ్గా ఉండడానికి చేస్తున్నారు. మనకి తెలిసి మనం తింటున్నాం. కాబట్టి ఎప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందో అప్పుడే మనం బాధపడుతున్నాం. సో అంత దూరం పోకుండా హాస్పిటల్స్కి పెద్ద బిల్లు కట్టకుండా ముందు నుంచే ఈ ఎక్సర్సైజెస్, మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేస్తే తల జుట్టు నుంచి కింద కాలు గోరు వరకు చాలా ఉపయోగం. నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నా 50 years ఎక్స్పీరియన్స్. అదే మాదిరిగా సెల్ఫ్ డిఫెన్స్ కేవలం మహిళలకే కాదు, మీలాంటి ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఏదైనా ఒక సెన్సిటివ్ మ్యాటర్ మీరు డీల్ చేస్తుంటే మీకు అటాక్ జరగవచ్చు.
సో మీకు కూడా అది మంచిదే, అంటే మీకు హెల్త్ వైజ్గా, మీకు సెల్ఫ్ డిఫెన్స్గా అన్ని రకంగా మంచిది. సో దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి నేను రెగ్యులర్గా పోతుంటాను. ఈ పోర్ట్ స్టేడియం ఇచ్చిన కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే మన గాడి రత్నాకర్ గారికి, గాడి సత్యనారాయణ గారికి, ఆల్ ది స్పాన్సర్స్ కమ్ టుడే వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా నాయుడు మంచి టోర్నమెంట్, మంచి ఫుడ్, అందరికీ మంచి డిసిప్లిన్తో ఇప్పుడు వరకు 3 రోజులు 5 రోజులు నేను ఎక్కడ చూడలేదు. 5 days ఇంటర్నేషనల్ టోర్నమెంట్, 4 days ఏషియన్ టోర్నమెంట్, 3 days నేషనల్ టోర్నమెంట్ ఇలా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇలాంటి టోర్నమెంట్కి నేను వచ్చినందుకు నాకు ధన్యవాదాలు, అంటే నాయుడుకి ధన్యవాదాలు. ఇలా మాస్టర్స్ అందరికీ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసి పేరు